ఏంది విజయ్ ఏందో ఇక్కడ ఎందుకు జరుగుతున్నట్టుంది ఏదో పెట్టింటుంటారే ఏందో మా మామ చేసినాడు ఏంది ఎందుకు చేసినాడు మీ మామ అంటే ఎవరైనా నమస్తే బాగున్నాను కార్యక్రమం బ్లడ్ డొనేషన్ క్యాంప్ మొన్న అక్కడ మనం దూరంలో చూసాం కదా ఇంప్రెస్ అయ్యి ఈ రోజు మనకు సుమారుగా ఒక 54 యూనిట్ బ్లడ్ కలెక్ట్ చేయడం జరిగింది. ఎంతమంది ఇచ్చారు 54 మంది ఇచ్చారు. సుమారుగా మనం ఒక 150 మందికి మనం సేవ్ చేస్తుంటాం. నేను రక్తదానం గురించి తెలుసుకున్నామా, దానివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. దానివల్ల ఎంతో మంది పేషెంట్లకు మనం పరోక్షంగా ఉపయోగం చేస్తుంది. ఈ రోజు మనం రెడ్ క్రాస్ ద్వారా మనం ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేసాము. ఎంతో మంది రక్తదానం చేస్తున్నాం. చూద్దాం ఇటువంటి మంచి కార్యక్రమాలు మనం అందరం పాల్గొనాలి. క్యాంప్ జరిగేది ఇక్కడ ప్లేస్ లొకేషన్ చూడమా ఎంతో మంది ప్రసన్న బాగున్నావా? శంకర్ చాలా మంచి పని చేసావు. మరి ఎంతమంది ఇస్తున్నారు ఏం కథ ఏ కార్యక్రమం జరుగుతుంది మాకు ఒక మాట చెప్పనే లేదు. ఇప్పటి వరకు 54 మంది స్వచ్ఛందంగా మనము రక్తదానంపై అపోహలపై వాళ్ళకు అవగాహన కలిగించి చేయించడం జరిగింది. 54 మంది ఇచ్చారు. 54 మంది నీకెందుకు వచ్చింది ఆలోచన? అదే మనం ఆ రోజు ఇంప్రెస్ అయ్యి ఈ రోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశాను. దీనివల్ల 54 మంది స్వచ్ఛందంగా యువకులు వచ్చేసి రక్తదానం చేయడం జరిగింది. చాలా అద్భుతం. నీలానే ప్రతి ఒక్కరు ఆలోచించి గ్రామాలలో మండల స్థాయిలలో ఇట్లా ఒక క్యాంపెయిన్ పెడితే రక్త కొరత లేని సమాజాన్ని నిర్మించండి మామ. సూపర్ మామ. థ్యాంక్ యూ మామ. థ్యాంక్ యూ మంచి పని చేసావు శంకర్. మామ ఇంత క్యాంప్ ఇట్లా సక్సెస్ చేసినా మామ అసలు రీజన్ ఏంటి మామ? చెప్పడం కదా మామ. చూడు మామ, చాలా మంది పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. మన నిత్యం ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి, సర్జరీలు జరుగుతున్నాయి. మనకు 100లలో అవసరం ఉంటే డోనర్లు 10ల సంఖ్యలో ఉన్నారు. కాబట్టి చాలా షార్టేజ్ ఉంది. ఈ సమస్యను మేము గుర్తించి జిల్లాలో స్వచ్ఛంద సంస్థలు అన్నీ కలుసుకొని సంయుక్తంగా వారం రోజుల పాటు 10 నుంచి 16 అంటే ఈరోజు లాస్ట్ ఎండింగ్ రోజు అవేర్నెస్ కలిగిస్తూ కళాశాలకు వెళ్ళే స్టూడెంట్స్కి అవేర్నెస్ కలిగిస్తూ మనం రక్తాన్ని మాత్రము 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా ఇవ్వచ్చు రక్తదానం అనేది. కాబట్టి కింద క్యాంపు పెట్టాము. రక్తదానం ఎవరైనా చేసే ఉద్దేశం ఉంటే డాక్టర్స్ వాళ్ళు ఉంటారు. మీకు బ్లడ్ ఎంతో చూసి మీకు తీసుకోవాలా వద్దా అనేది వాళ్ళు ఆలోచన చేసి తీసుకుంటారు.